కర్ణాటకంలోని చిత్రదుర్గ కోట ఇది నాయక రాజుల పాలనలో ఉన్న అజేయమైన కోట. 8వ శతాబ్దంలో హైదర్ అలీ ఈ కోటను ఆక్రమించాలనుకున్నాడు. చిత్రదుర్గ కోటను గెలవడం అంటే కర్ణాటక హృదయాన్ని గెలవడమే అని హైదర్ అలీ సైన్యం కోట చుట్టుముట్టడంతో నేరుగా దాడి సాధ్యం కాకపోవడంతో రహస్య మార్గంలో వెతకడం మొదలుపెట్టారు. కోటలోని చిన్న చిన్న రంధ్రం పెట్టి వనకే కింద రంధ్రం పెట్టారు. అక్కడే చరిత్ర మలుపు తిరిగింది. ఆ రంధ్రం ద్వారా ఒక్కొక్కరుగా లోపలికి వస్తున్న హైదర్ అలీ సైనికులు ఓబవ్వ గమనించింది. కేక వేయలేదు, పారిపోలేదు. ఆమె మనసులో ఒకే ఒక్కటి, ఈ నెలలో శత్రువులు అక్కడ వస్తున్న హైదర్ అలీ సైన్యాన్ని ఒక్కొక్కడిగా తన వణికె అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, తలపై కొట్టి చంపింది. ఆ మృత దేహాలను పక్కకు వేసి గంటల తరబడి ఇదే పని చేసింది ఒక మహిళ. మీరు గమనించవచ్చు, ఈడ ఒక మహిళ యుద్ధం చేసింది. ఇది యుద్ధం అన్నట్లు కాదు, ఇది నా మాతృభూమి అయిన ఈ నేల మన తల్లి కోసం అనేలాగా ఆ మహిళ చేసిందనమాట. చివరికి నీరు అయిపోవడంతో అక్కడ ఉన్న భర్త అలసట గాయాలతో భర్త వచ్చేసరికి శత్రువుల మృతి ఓబవ్వ కుప్ప కూల్చేసింది. కొన్ని కథలలోనే ఆమె వీర మరణం పొందిందని చెబుతారు. ఆమె బతికిందా చనిపోయిందా అనేది కాదు, కానీ చిత్రదుర్గ మాత్రం నిలబడింది. ఈ సంఘటన తర్వాత కోటను రక్షించాలని వణికే ఓబవ్వ పేరు కర్ణాటక చరిత్రలోనే అమరత్వం. ఒక సైన్యం చేయలేనిది ఒక మహిళ చేసింది కర్ణాటకంలో, చిత్రదుర్గంలో. మన చరిత్రలో వీరులు ఉన్నారు, కానీ వీర నారులు ఇంకా ఎక్కువగా ఉన్నారు. మనకి వణికే ఓబవ్వ లాంటి కథలు స్కూల్ బుక్స్లో ఉండాలి, యూట్యూబ్లో కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన చరిత్రని ప్రేమిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మహిళ మనకి వచ్చేసి పుస్తకంలో కర్ణాటక బళ్ళారిలో ఈ పుస్తకంలో ఈ కథ ఉంది అన్నమాట. ఈ మహిళ ఎలాంటి సైన్యం లేకుండా తన ఒక్క చేతితో ఒక్క వణికెతో ఇదంతా ఆ చిత్రదుర్గ ప్రాంతాన్ని కాపాడిన వీర మహిళ. అందుకే ఆ మహిళకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. చిత్రదుర్గలో ప్రజలు ఆ మహిళను ఇప్పటికీ పూజిస్తారు. ఆ మహిళకి ఒక స్టాచ్యూ అంటే విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. దీని గురించి మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో ఇది నేను అనుకుంటున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే, మరిన్ని వీడియోస్తో రేపటి కథలో కలుద్దాం.